సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. వేల విపత్తుల పెను తుఫానులో జంకక గొంకక వెనుకడుగేయక స్వీయ ప్రేరణతో ధ్యేయ పథమ్మున పయనించేడి ప్రియసుతులను రమ్మని భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. సమస్యలెన్నో చుట్టుముట్టిన సంఘటనే మా సమాధానమని సమరస గీతాలాపన చేస్తూ జాతుల చేతన నింపగరమ్మని భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. గగనము తాకిడి హిమనగములపై భగవద్వచనను ఎగరేసి ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. ఎందుకంటే మన భారతదేశం అన్ని దేశాల కంటే పైన శిఖరాగ్రం. ఇది వేదంలో ఉంది, మన శాస్త్రాల్లో కూడా ఉంది. మన భారతదేశంలోనే మహనీయులు, మహాత్ములు, మాతలు ఎందరినో జన్మనిచ్చిన మన భారతదేశం. ఇతర దేశాలు మన భారతదేశం కిందనే ఉన్నాయి. మనది పైన చక్రవర్తి లాగా, మనది శిఖరం లాగా మన భారతదేశం ఉంది. ఈ మన భారతదేశం సింహాసనం ఈ పృథ్వీకి సింహాసనం మన భారతదేశం. దానికి శిఖరాగ్రం మన ఈ భారతదేశం. ఎందుకంటే అంత పవిత్రమైనది, అంత మహత్యమైనది, అందరి మహాత్ములను కన్న దేశం మన భారతదేశం. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని దేశాలు మన దేశంపైకి దండెత్తి వచ్చినా కూడా మన మహాత్ముల యొక్క సంకల్పం, వాళ్ళ తపశక్తి, వాళ్ళ దృఢమైన ఒక త్యాగం, నిరతి వాళ్ళ యొక్క మన భారతదేశాన్ని విజయం వైపు నడిపించింది. ఈరోజు అన్ని దేశాలు కూడా మన భారతదేశం వైపే చూస్తున్నాయి. భారతదేశం ఏం సాధిస్తుంది, మహనీయులు ఎలా ఉన్నారు, ఒక్కొక్క నాయకుడు ఎలా ఉన్నాడు, మరి ఆ నాయకుడు తయారు కావడానికి ఎవరు కారకులు ఒక్కసారి మనం ఆలోచించాలి. అందరూ రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఆంజనేయుడు కానీ, ప్రతి మహాత్ముడు, బుద్ధుడు కానీ, సాయిబాబా, పులాజీ బాబా, ఎవరైనా సబ్కా మాలిక్ ఏక్, అందరి దేవుడు భగవంతుడు ఒకడే అని వాళ్ళు ప్రబోధించారు. నుండి వచ్చిన వారే మాతా పిత గురు బంధు. మాతతో వీళ్ళతోటే ఆ వ్యక్తి సమాజంలో, రాష్ట్రానికి, దేశానికి ఒక మహనీయుడు, నాయకుడిగా ఆ తల్లి తీర్చిదిద్దింది. కాబట్టి భరతమాతగా మనము ఈనాటికి వాళ్ళని కీర్తిస్తూ మనము ఆ లక్ష్మి ఫోటో రూపంలో పూజిస్తున్నాము. ఆ లక్ష్మి ఎలా ఉంది తెలుసా? మన రూపమే, ఏదో కాదు. లక్ష్మి మన అంశాలం, మనము ఆ భరతమాత బిడ్డలం మనము. మరి వారు చేసిన కార్యం ఏంటిది, వారు వాళ్ళ పిల్లల్ని ఎలా తయారు చేశారు, ఇది మనము పూజించడానికి, వాళ్ళను స్మరించడానికి ఇది మనకు ముందట పెట్టుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, మరి వాళ్ళు ఏం త్యాగం చేశారు, వాళ్ళ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దారు దేశానికి. శివుణ్ణి నాకు మంచి పుత్రుణ్ణి ప్రసాదించని సంవత్సరం ధ్యానం తపస్సు చేసింది. అందుకే అలాంటి పుత్రుణ్ణి మనకు ఇవ్వగలిగింది. ఒక భక్తి తోటి, ఒక తపశక్తి తోటి ఆమె ఆ విధంగా కుమారుణ్ణి ప్రసాదించుకుంది. అలాగే శివాజీ తల్లి కూడా మందిరంలోకి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఓ మహాదేవ నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని ఆ తల్లి యొక్క దృఢ సంకల్పమే, ఆ తపశక్తే ఆ శివాజీని ఆ భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు. అందుకని ఈనాడు వాళ్ళు మన రాష్ట్రాన్ని వేరే ఇతరుల నుండి మనం కాపాడగలిగే యోగ తపశక్తి తల్లి నుండి వచ్చింది. వాళ్ళు ఎవరి నుండో కాదు, తల్లికి అంత శక్తి ఉంటుంది. తల్లి
పార్వతి, లక్ష్మి, సరస్వతి అంతటి శక్తి మన లోపల ఉంది. కానీ ఆ శక్తిని మనము బయటకు తీయలేకపోతున్నాం. ఏది అన్ని నెయ్యి ఎలా పాల నుండి తయారవుతుందో అలా మన లోపల కూడా ఒక ఆత్మ ఉంది, ఆత్మ ప్రాణం ఉంది. ఆ ఆత్మశక్తిని జాగృతి చేసేవారే యోగులు, సమర్థనీయులైన సాయిబాబా లాంటి, కృష్ణుడు లాంటి, పులాజ్ బాబా లాంటి సద్గురువులు కావాలి. ఎప్పుడైతే ఆ ఆత్మశక్తి వారి కృపతోటి జాగృతి అవుతుందో గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప పనులు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వాళ్ళు వెళ్తారు. వీళ్ళందరూ అయింది అదే, వేరే కాదు. మనం వేరే కాదు, వాళ్ళు వేరే కాదు. కానీ వాళ్ళు చేసిన కార్యం వేరా. మనము మన ఇంటికే పరిమితమవుతున్నాం. నా సంసారము, నా కుటుంబము, నా 2 పిల్లలు, అంత మటుకే మన శక్తిని ఉపయోగించుకుంటున్నాము. కానీ ఆనాడు మాతలు అలా కాదు. వాళ్ళ శక్తిని ఇతరుల కోసం మానవ సేవయే మాధవ సేవలను తయారు చేసి మన దేశానికి అందించగలిగారు. అందుకే ఈనాడు లక్ష్మీ స్త్రీగా మన దేవతలుగా పూజలు అందుకుంటున్నారు. అలాగే పార్వతి కూడా, గణపతి, కార్తికేయుని కూడా ధ్యాన సాధనతోటే వాళ్ళను దేవతలుగా మార్చేస్తుంది. వాళ్ళు ఎక్కడైనా అదృశ్యం అయిపోతుండ్రు. ఎందుకు పూజిస్తున్నాం మనము? ఎందుకు పూజిస్తున్నాం? వాళ్ళు దేవుళ్ళు అయిపోయిండ్రు. మరి మనం పూజిస్తున్నాం, పూజ చేయండి. ఇప్పుడు మనం కూడా పూజ చేసినాం. కానీ దాని పూజ యొక్క అర్థం ఏంటి? దాని పూజ అర్థం ఏంటి? ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చో. నీ లోపల, నా లోపల ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. దేవుడు లేనిది మనం ఉన్నామా? రాముడు ఎప్పుడో చనిపోయాడు, సమాధి అయిపోయాడు. మరి రాముడు అని మనము విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాము, అదేది చేస్తున్నాం. వాళ్ళు చేసింది ఏంటి? శక్తి ఏంటి? వాళ్ళ అందరి లోపల ఉన్నాడు ఆత్మారాముడు. రాముడు మరణించినా ఆత్మారాముడు మరణించడు, అమరమై ఉంటాడు. ఈ పృథ్వీ ఉన్నంత వరకు, వాళ్ళు సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆత్మరూపంలో వెలుగొందుతూనే ఉంటారు. ఆత్మరానే మంచం నుంచి కాలు పెడుతూ ఏమంటారు? సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్సుమే అని స్మరించుకుంటాం. అంటే ఈ భూమిని లక్ష్మీమాత అన్నారు కదా వారు, భారతమాత అని మనం కూడా ఆధునికంగా అంటున్నాం. కాబట్టి ఈ రకంగా ఆ తల్లిని క్షమించమని అడగటం అనేది పౌరాణిక కాలం నుంచి వస్తున్నదే. కాకపోతే సంఘం ఈనాడు అది మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నది. కాబట్టి ఆ రకంగా భారత మాతను స్మరించడం, పూజించడం, ఈ భూమిని తల్లిగా భావించడము మనకు సనాతనంగా ఉన్నటువంటి. చూడండి, ఇప్పుడు గృహ నిర్మాణం చేస్తుంటారు. మనం మొట్టమొదటి చేసే కార్యక్రమం ఏంటి? భూమి పూజ. సృష్టికి మూలం మాతే కదా. కాబట్టి ఆ రకంగా మాత పాత్ర గురించి వారు చెప్పడం అభినందనీయం. పోతే భారత మాత పటానికి ముందుగా అతిథులు పూజ చేయాలన్నారు. మరి సాయం వేళ జరుపుకుంటున్నందులో భాగమే మనం ఇక్కడ జరుపుతున్నాం. ఇందాక భాగ్యనగర్లో కూడా 5 నుంచి 6 వరకు జరిపి వచ్చారు మన కార్యకర్తలు. అట్లా నగరంలో ఒక 15 చోట్ల ప్లాన్ చేశారు. అందులో భాగమే మనం ఇక్కడ కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి భారత మాతను పూజించడము అనేది ఈ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కొత్తగా మరి ప్రవేశపెట్టింది ఏమి కాదు. ఇది అనాదిగా మన దేశంలో జరుగుతూ ఎవరు అని అడిగితే అది హనుమంతుడే. అంటే తన జీవన సర్వస్వాన్ని రామకార్యం కొరకు, దేశ కార్యం కొరకు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు భగవంతుని కార్యంగా స్వీకరించి సమర్పించినటువంటి జీవితం అది మనందరికీ ఆదర్శప్రాయమైన జీవితం. కాబట్టి ఆ ప్రేరణను తీసుకొని సంఘ స్వయంసేవకులు మరి ప్రచారకులు పనిచేయడం జరుగుతుంది. సమర్పణ భావనతో, సమయ సమర్పణ, ధన సమర్పణ, మన సమర్పణ, ఇలా. కాబట్టి
ఆంజనేయుని గురించి మేడం గారు స్తుతించారు. మనం అందరం ఆ పరిసరాల్లో మరి వారి ఆలయంలో ఉన్నాం. అలాగే భారత మాత గురించి కూడా కొంత చెప్పారు వారు.